హలో ఆల్, నమస్తే. చూర్ణ పిండ స్వేద గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చెప్పాను. అందులో మీరు మీ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ కేసెస్ ని ఎలా రిలీవ్ అవ్వచ్చు అన్నది చెప్పాను. ఈ ప్రొసీజర్ అంతా యూజ్ చేసినప్పటికీ ఇఫ్ మీరు రిలీఫ్ పొందలేదు అంటే మీ డాక్టర్ మీకు మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. హలో ఆల్, నమస్తే. చూర్ణ పిండ స్వేద గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చెప్పాను. అందులో మీరు మీ స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ కేసెస్ ని ఎలా రిలీవ్ అవ్వచ్చు అన్నది చెప్పాను. ఈ ప్రొసీజర్ అంతా యూజ్ చేసినప్పటికీ ఇఫ్ మీరు రిలీఫ్ పొందలేదు అంటే మీ డాక్టర్ మీకు మెడికేషన్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. అలా పెయిన్ఫుల్ యోగరాజ గుగ్గులు ఇలా ఉన్నాయి. మీ యొక్క కేస్ ని అండ్ మీకు ఏదైతే హెల్ప్ అవుతుందో మీ ప్రకృతిని బేస్ చేసుకుని ఆ మెడికేషన్స్ ఇస్తారు. బ్లైండ్ గా ఒకళ్ళకి రాశారు ఈ మెడిసిన్ అని మీరు కూడా అదే ఫాలో అవ్వద్దు. ఛాన్సెస్ ఉంటాయి క్యూర్ అవ్వడానికి, బట్ 100% ఉండదు. ఎందుకంటే ఆయుర్వేదంలో డిపెండ్స్ ఆన్ ప్రకృతి. మెడిసిన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఒకళ్ళకు సెట్ అయిన మెడిసిన్ ఇంకొకరికి అవ్వకపోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళిద్దరూ సేమ్ ప్రకృతికి చెందిన వాళ్ళు అయితే క్యూర్ ఉంటది, బట్ ఛాన్సెస్ తక్కువ కదా. మేబీ మీ బాడీ టైప్ వాళ్ళ బాడీ టైప్ వేరై ఉండొచ్చు. సో ఒక్కసారి కన్సల్ట్ అయ్యారంటే మీ బాడీ టైప్ ఏంటి అన్నది మీకు ఐడియా ఇచ్చేస్తారు డాక్టర్. తర్వాత మీరు ప్రిస్క్రైబ్ చేసిన విధంగా మెడిసిన్ వాడచ్చు. డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉన్నా గైడ్ చేస్తారు. మీ హెల్త్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో ఆటో ఇమ్యూన్ కేసెస్, అలాగే మీ బాడీ ఇచ్చే మీకు సిగ్నల్స్ కొన్ని ఇస్తుంది బిఫోర్ గెట్టింగ్ ఎనీ డిసీజ్. ఏదైనా డిసీజ్ కావచ్చు, అట్ ఎ టైం డిసీజ్ వచ్చేయదు. దానికంటే ముందు మీ బాడీ మీకు కొన్ని హింట్స్ ఇస్తుంది. అవి మీరు ఫాలో అయ్యి కరెక్ట్ చేసుకుంటే, గ్రాస్ప్ చేసుకుని మీకు ఫర్దర్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ అన్నది రాదు. దాని గురించి చెప్తాను.